హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ, నిన్నటి ఎపిసోడ్లో లైవ్లో ఏమైంది? అసలు ఎవరు క్యాప్టెన్ అయ్యారు ఏంటి? నిన్న ఎపిసోడ్లోనేమో జబర్దస్త్ ఆయన ఎలిమినేట్ అయిండు గేమ్లో నుంచి కెప్టెన్సీ టాస్క్లో మనకు మ్మ్, చూపించినంత వరకు. అవును. కానీ లైవ్లో మాత్రం చాలా జరిగింది. ఇది జబర్దస్త్ ఆయన్ని తీసేయడము మర్యాద కావాలని చేసినట్టే అనిపించింది. నాకు అదే అనిపించింది అమ్మకుటి. అసలు నిన్న ఒక వాన్ చేయొచ్చు. అదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటిదంటే వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు గ్రీన్ వచ్చాక చెద్దురు ఆగండి అని ఇట్లా చేయి అడ్డు పెట్టిండు. ఆపిండు సృష్టికి. ఆ! సిస్టికైనా వేరే వాళ్ళకైనా. కానీ ఇమాన్యుల్ మాత్రము ఆపలేదు. ప్లస్ వెళ్తుంటే కూడా చూస్తుండు. వెళ్ళి పీకిన తర్వాత నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఆ, అది ఇదని నీకు తొందరపాటు ఎక్కువ, అది ఇదని పాపం చాలా అన్నాడు. కానీ నిన్న అన్ఫేర్ అనిపించింది ఇమాన్యుయల్కి అయింది మాత్రం. ఎందుకు మళ్ళా ఇంకేమన్నా అంటుంటే ఈ మనీషు నాగార్జున గారు చూస్తురు కదా, అందరు చూస్తురు కదా అంటే హ్మ్. అది కాక డ్రింక్ భరణి చేస్తా. మీద కొంచెము ఉన్నట్టుంది నాకు కోపము. మ్మ్, అదేమన్నా తీర్చకుండా అనిపించింది నాకు. మ్మ్. అందుకే గేమ్ అంతా కొంచెము అన్‌ఫెయిర్ లాగా అనిపించింది. వీళ్ళని తీసేయడం. పాపం ఎపిసోడ్‌లో కొంచెం సేపే చూపిచ్చిర్రు గానీ, లైవ్‌లో ఎంతసేపు రిక్వెస్ట్ చేసిండో. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు సెలబ్రిటీస్ అందరూ తనుజ గాని, హ్మ్. ఈ చౌదరి ఉంది గదా! హ్మ్. రితు హ్మ్. చౌదరి. అవును. వీళ్ళు అందరు మాట్లాడినా గానీ ఎవ్వరి మాట ఏం వినలే. ఇంక ఓకే. లాస్ట్‌కి బిగ్ బాస్ నీ డిసిషనే ఫైనల్ డిసిషన్. నువ్వే నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసిండు. హుహు. ఓకే. సెకండ్ పవన్ ఎళ్ళిపోయిండు పాపా. హ్మ్. ఆర్మీ పవన్. అవునా? ఎట్లా మమ్మీ? ఎట్లంటే అందరూ ఇవి 2 స్టిక్స్ ఫస్ట్ 1 స్టిక్ తీయమన్నాడు గదా! బిగ్ బాస్. అవును. కొద్దిసేపు గేమ్ జరిగిన తర్వాత 2 స్టిక్స్ తీసేయమన్నాడు. ఒక్కొక్క పర్సన్ వచ్చి 2 స్టిక్స్ తీసేయాలి. ఆహా! అప్పుడు కొంచెం ఇంగా టఫ్ అయిపోయిద్దిగా గేము. అవును. అని చెప్పేసి 2 స్టిక్స్ తీస్తూ ఉండంగా, ఇంక పాపం ఆర్మీ పవన్‌కి నిలబడటానికి కొంచెం అంత అన్‌కంఫర్ట్ అయిపోయింది. హ్మ్. పైనేంది ఇట్లా తాకింది కొంచెం. షోల్డర్‌కా? లేకపోతే చెయ్యికా? చెయ్యి, షోల్డర్ అని గాదు గానీ పైన తాకింది. ఓకే. తాకిన తర్వాత వీళ్ళందరూ ఇంగ హౌస్‌మెంట్స్ అందరూ అరిచారు. ఔట్, ఔట్, ఔట్ అని. హ్మ్. చెప్పినా గానీ ఆయనేమి వినిపించుకోకుండా ఔట్ అని చెప్పలేదు. ఇంకా కొద్దిసేపు వీళ్ళందరూ మీకు కనిపించలేదా? అది ఇది ఆర్గ్యూ అంతా జరిగిన తర్వాత ఈయన సైలెంట్‌గుండి, సైలెంట్‌గుండండి నేను చెప్తా, చెప్తా అని చెప్పేసి, నేను కూడా చూసాను నువ్వు తాకింది. నువ్వు సపోర్ట్ తీసుకున్నావు అని చెప్పి అక్కడేంటి ఆర్మీ పవన్‌కి ప్లస్ ఈయన మర్యాదకు గూడా కొంచెం డిస్కషన్ అయింది. ఓకే. ఈయన గూడా వచ్చిండు. మాస్క్ గూడా. ఆహా! వచ్చి మీరు ఆ! నేను చూసాను అంటే వాళ్ళు చెప్తున్న దానికి విన్నారా మీరు? డెసిషన్ తీసుకున్నారా? లేకపోతే మీరే చూసారా? అవి ఇవి డిస్కషన్ అయింది. ఓకే. లేదు వాళ్ళ గురించి గాదు. నేనే తీసుకున్నా. నేను చూసాను. హ్మ్. ఏది జరిగినా నేనే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చెప్తాడు. హ్మ్. ఆయనేంది నేనసలు దిగను. బిగ్ బాస్ చెప్పేదాకా నేను దిగను. నేను ఇట్లాగే ఉంటా అని పవన్ అన్నాడు. ఆహా! అన్నాక ఇంగ కొద్దిసేపటికి బిగ్ బాస్ నీ డెసిషనే ఫైనల్ డెసిషన్. హ్మ్. నువ్వు చెప్పిందన్నాక ఇంగ అప్పుడు దిగేసి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా సేపు గేమ్ జరిగింది. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రియ ఎళ్ళిపోయిద్ది. ప్రియ కింద. ఓకే. మొత్తం ఇట్లా క్రాస్ అయిపోయిద్దన్నట్టు తిరిగిపోయిద్ది. స్ట్రెయిట్‌గా ఉండాలి గదా! అవును. తిరిగినప్పుడు ఇంక వీళ్ళు ఈమె ప్రియ గూడా తిరిగిందన్నాక ఇంగ ప్రియ ఔట్ అయిపోయిద్ది. హ్మ్. కొంచెం ప్రియ హర్ట్ అయిపోయిద్ది. అక్కడ డిస్కషన్ అయిపోయింది. ఓకే. ఇంగ ఫోర్త్ పాపం అప్పటికి ఈయనకు రామ్‌కి చాలా కష్టమైపోతుంటది. అన్ని లెగ్గుకు పీకేస్తారు. సంజన ఓకే. వచ్చేసి ప్లస్ ఆ! వీళ్ళు ఇంకా ఆయనకు సపోర్ట్ లేదు. హ్మ్. సపోర్ట్ లేకున్నా గానీ పాపం కొద్దిసేపు ఉంటాడు. చాలా హ్మ్. బాధపడి వీళ్ళందరూ కొద్దిసేపు అని రిక్వెస్ట్ చేసి, "రాము మీ అమ్మ చూస్తది. నువ్వు ఉండాలి." అది ఇది అని హ్మ్. అన్నాక పాపం ఇంకా ఆయనకు వల్ల గాదు. కానీ నువ్వు నిన్న ఇంకిది కూడా చెప్పినావు గదా మమ్మీ! సంజన తోసేయమన్నది ఆ! సంథింగ్ ఏదో. సంజన అయితే చాలా సేపు సైగ చేషింది. ఈమె గమనిస్తుంది. ఆ శ్రీజ. గమనిస్తున్నా గాని ఆమె ఏమీ చెప్పలేదు. తర్వాత ఇంకా డైరెక్టర్ డైరెక్ట్‌గా అంటది. "ఏంటి సంజన నువ్వు తోసేసేయి" అంటే, "లేదు నేను తోసేయను. నేను ఫెయిర్ గేమ్ ఆడతాను. నేను తోసేయను." పాపం ఏందంటే దమ్ము శ్రీజ డైరెక్ట్ జెప్తది. డైరెక్ట్ చెప్పిద్ది. ఈమేంది అంతమంది ఈమె కష్టపడుతుంది. వాళ్ళు గూడా కష్టపడుతుర్రనే
ఎవరిని ఏమీ అనకుండా లాస్ట్ వరకు మంచి హ్మ్. పాపం ఫైనల్‌గా బానే ఉంది. లేకపోతే ప్రియాని గూడా తోసేయమన్నట్టు జెప్పినావు గదా! ఎవరో ఒక ఇద్దరిట్లా ఎవరో ఒకళ్ళని ఎట్లంటే తోసేయి. ఆమె పేరు చెప్పకుండా తోసేయ్, తోసేయ్ అన్నట్టు సైగలు చేసింది. హ్మ్. ఏది మిడిల్ కానించి స్టార్ట్ జేషింది. ఎ ఓకే. ఎక్కువ ఫోకస్డ్ ఏందంటే లెగ్గు కాడున్నది రామను, ప్రియ. హ్మ్. ప్రియని అంటే కొంచెం ఉంటది గానీ, రామ్‌నే తీసేయమన్నట్టు నాకర్థమైంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో. హుహు. ఇంక తర్వాతకి కాలేదు. ఈ పాపం ఈయన వల్ల అవ్వక ఇంకా దిగిపోతాడు. ఓకే. దిగిపోయినాక ఇంక ఫైనల్‌గా తనుజ ఈమె శ్రీజ ఉంటది గదా! అవును. ఇంగ శ్రీజ ఉన్నందుకు ఈమె సంజన కెప్టెన్ అయింది. కెప్టెన్ అయిపోయింది. ఇగ మొత్తానికి వీళ్ళకి మాత్రం ఈ రోజు నుంచి టార్చర్‌కి స్పెల్లింగ్ చూపిస్తది. హ్మ్. 1 వీక్ కెప్టెన్ ఉన్న తర్వాత ఈమె ఇష్టారాజ్యం ఉంటది. వీళ్ళు ఎట్లా థింక్ చేసుకొని కానీ శ్రీజాత ఒక్కళ్ళు గూడా తీయలేదు. ఎందుకు తీయలేదన్నది నాకు ఇప్పటికి అర్థం కాలేదు. అదే గదా! అమ్మకుట్టి నువ్వు చెప్పినప్పుడు నాకు గూడా నేను అట్లే షాక్ అయినా. అవును. శ్రీజ తీయకపోవడం ఏంటిది? ఏమి ఒక్క రాడ్ గూడా ఆమెదసలు ఆ! తీసింది లేదు. ఏ పొజిషన్‌లో ఉందో ఆ పొజిషన్‌లోనే క్షణలో చెప్పినవు. వచ్చారు. మరి నాకదే అర్థం గాలేదు. ఏంటంటే సంజన పార్షియాలిటీయా? పార్షియాలిటీ కాదు. ఒకవేళ వీళ్ళందరూ ఏందంటే సంజన వల్ల మేము గేమ్ ఆడుతున్నాం గదా! అనే దాంట్లో వెళ్ళిపోయారా అని నాకేది అర్థం కాలే. మళ్ళీ హ్మ్. సంజననే అవ్వద్దు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకుంది. కానీ అక్కడ శ్రీజకి సపోర్ట్ జేషిర్రా? లేకపోతే ఏం జేషిర్రు అన్నది నాకు అర్థమే కాలే. క్వెషన్ మార్క్ ఉంది. కానీ నిన్న నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకసలు ఏమనిపించిందంటే, మొత్తము ఆ రామ్‌ని చేసిర్రు, సైడ్ జేసిర్రు అన్న ఫీలింగొచ్చింది నువ్వు చెప్పిన వర్షన్‌కి నాకర్థమైంది. ఎందుకంటే అందరూ ఆ రామ్ గాడివి ఎక్కువ పీకుతా ఉన్నారు. పాపము ఇంకేంటిది వీనది ఇమాన్యుల్‌ది పెద్ద అయిపోయినట్టు అనిపించింది నాకు. నీకమ్మకుట్టి నీ ఒపీనియన్ ఏంటిదసలు? నిన్న ఫెయిర్ జరిగిందా గేము? నాకు నిన్న అసలు ఈయన ఈ కెప్టెన్సీది మొత్తం నీకేమన్నా ఫెయిర్ కొంచెమన్నా అనిపిచ్చిందా? అంతా అన్‌ఫెయిరే అనిపిచ్చింది. ఎందుకంటే ఫస్ట్ పాపం 'జబర్దస్త్' ఆయన్ని తీసేయడమే అన్‌ఫెయిర్. అవును. తర్వాత ఇమాన్యుల్‌ని పాపం. కూడా వీళ్ళందరూ ఏందంటే ఈయన కాల్ కదా! మర్యాద కాల్‌లు పిలిస్తే వాళ్ళు వచ్చి ఆ చెక్కలు తీయాలి. అవును. అవును. ఆయనకిష్టమైన వాళ్ళనే పిలిచిండా అనిపిచ్చింది. 'షష్ఠిని' చాలా పాపం తక్కువ పిలిచిండు. అవునా? ఆ! ఆహా! వీళ్ళని ఎక్కువ పిలిచిండు. ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళని చెక్కలు పీకద్దని ఎక్కడ ఏం చెప్పలే. ఇమాన్యుయల్‌ని కూడా ఒకసారి అయినా పిలవలే చెక్కలు పీకడానికి. ఎందుకంటే కరెక్ట్‌గా ఎక్కడ తీస్తే ప్రియ స్టార్టింగ్‌లోనే డౌన్ అయిపోయేది. హ్మ్. శ్రీజాకి అసలు 2 లెగ్స్ పీకేసేస్తే ఆమెకి ఇంపాసిబుల్ ఉండకపోయేది. హ్మ్. వీళ్ళు గేమ్ సరిగ్గా ఆడలేదు. టాస్క్ అర్థం కాలేదనిపించింది. హ్మ్. మొత్తానికి మాత్రం వీళ్ళ చుక్కలు చూపించుకోవడానికి సంజనాని మాత్రం చేసుకుర్రు. కెప్టెన్ చేసుకున్నారు. హుహు. ఇప్పుడు నుంచి చూడాలి. ఇంకా 'బిగ్ బాస్' చాలా ఇంట్రెస్ట్‌గుంటది. మొత్తానికి 'స్పైడర్' మూవీ సైకోన్ చేసుకుర్రు. హ్మ్. ఎంజాయ్ చేస్తారు ఇగ అందరూ. అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. బాయ్.